తెలుగుదేశం పార్టీలో చింతమనేని ఒక ఫైర్ బ్రాండ్. ఓ రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు ముందంతా తిట్టి తర్వాత తెలుగుదేశంలో చేరాడు. అదే మొట్టమొదటి నుంచి తిట్లు శాపనార్థాలు ఎవరినైనా బెదిరించగలగడంలో సిద్ధహస్తుడు చింతమనేని. అట్లాంటి చింతమనేనికి సీటుని పక్కన పెట్టాలని జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కూడా గొడవ చేశారు. ఎందుకంటే అతని వల్లనే పార్టీ ఓడింది, అతని మాట తీరు నోటి దూల వల్లనే ఉంది. డబ్బులు ఇసుక ఇట్లాంటి వాటిలో అతను చేసిన దౌర్జన్యం ద్వారా సంపాదించిన డబ్బుల్ని వెదజల్లాడు. అట్లాంటి వాడిని చూసి జనంకి విరక్తి పుట్టింది. దళిత బడుగు బలహీన వర్గాలు వ్యతిరేకించినాయి కాబట్టి అతని వద్దని చెప్తే చింతమనేనితో గొడవ పెట్టుకునేందుకు చంద్రబాబుకు కూడా ధైర్యం చాలేదు. అంటే చింతమనేని కానీ బోడే ప్రసాద్ కానీ సోమిరెడ్డి లాంటి వాళ్ళని తీసేస్తే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేది తనను గట్టిగా దెబ్బ అవుతుందని భయపడ్డారా, మొహమాట పడ్డారా కానీ సీటు ఖరారు చేశారు చింతమనేని. ఇప్పుడు ఆ సీటు